సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ అభిషేక్ శర్మ చిక్కుల్లో పడ్డాడు. సూరత్ కు చెందిన మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసులో అభిషేక్ కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రముఖ మోడల్ తానియా సింగ్ ఇటీవల లేటు రాత్రి ఇంటికొచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు అతడికి నోటీసులు పంపారు. తానియా సింగ్ ఆత్మహత్యకు పాల్పడే ముందు చివరిసారిగా క్రికెటర్ అభిషేక్ శర్మకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తానియా కాంటాక్ట్ హిస్టరీ చెక్ చేసిన పోలీసులు అభిషేక్ శర్మను విచారణకు పిలిచారు. విచారణలో భాగంగా పోలీసులకు అభిషేక్ పూర్తిగా సహకరిస్తున్నాడని సమాచారం. తానియా తనకు స్నేహితురాలు మాత్రమే అని, చాలా కాలంగా ఆమెతో టచ్లో లేనని అభిషేక్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. రాజస్థాన్కు చెందిన తానియా సింగ్ సూరత్లోని వేసు ప్రాంతంలోని హ్యాపీ ఎలిగాన్స్ లో నివాసముంటోంది. గత 18 నెలలుగా ఫ్యాషన్ డిజైన్ మరియు మోడలింగ్ ను ఆమె అభ్యసిస్తోంది. డీజే, మేకప్ ఆర్టిస్ట్ గాను ఆమెకు మంచి అనుభవం ఉంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే తానియా తన అపార్ట్మెంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. ఇదిలా ఉంటే పంజాబ్ కు చెందిన 23 ఏళ్ల అభిషేక్ శర్మ రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో పాల్గొన్నాడు. పంజాబ్ తరపున 4 మ్యాచ్లు ఆడిన అభిషేక్ 199 పరుగులు, 3 వికెట్లు తీశాడు. అభిషేక్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అన్న విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీలో పంజాబ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో ఐపీఎల్ 2024 కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఇంతలోనే అతడికి నోటీసులు అందాయి.